హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి ప్రతిరోజు ఆఫీస్ క్యాబ్లోనే వెళ్తుంది. ఆ రోజు కూడా క్యాబ్ వచ్చింది. కానీ అది తన ఆఫీస్ క్యాబ్ కాదని ఆమెకు తెలిసేసరికి ఆమె హైదరాబాద్ దాటి 400 కిలోమీటర్ల దూరం వచ్చేసింది. ఫోన్లో సిగ్నల్ లేదు. క్యాబ్ డోర్ లాక్ అయిపోయింది. ఆ క్యాబ్ని బుక్ చేసింది తన ఆఫీసు కాదు, తనని పిచ్చిగా ప్రేమించిన ఒక వ్యక్తి. చివరికి ఆ అమ్మాయి ఏమైంది? నిత్య, 24 ఏళ్ళు, గచ్చిబౌలిలోని ఒక ఎంఎన్సిలో వర్క్ చేస్తుంది. నైట్ షిఫ్ట్. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు కంపెనీ క్యాబ్ వస్తుంది. డ్రైవర్ రమేష్ అన్న అందరికీ తెలుసు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది మన సమాజంలో రోజు జరుగుతున్న సంఘటనల ఆధారంగా. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. ఆ రోజు రాత్రి 8:55కి నిత్యాకి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. మేడం, మీ రెగ్యులర్ క్యాబ్ బ్రేక్ డౌన్ అయింది. రీప్లేస్మెంట్ క్యాబ్ వస్తుంది. నెంబర్ TS09XX1234 అని మెసేజ్. తన ఆఫీస్ ట్రావెల్స్ గ్రూప్ నుండే వచ్చింది కాబట్టి తాను అనుమానించలేదు. ఎవరికైనా అంతే కదా, ఆఫీస్ నుంచి వస్తే ఇది మన ఆఫీస్ నుంచే వచ్చిందని అనుకుంటాం కదా. 9:10కి తెల్లటి స్వెట్ డిజైనర్ వచ్చింది. డ్రైవర్ దిగి నిత్య మేడం అన్నాడు. చేతిలో కంపెనీ ఐడి కార్డు కూడా ఉంది. నిత్య వెనుక సీట్లో కూర్చుంది. చాలా అలసిపోయి ఉండటంతో కాసేపటికి నిద్రలో జారుకుంది. దాదాపు గంట తర్వాత పెద్ద కుదుపుకి మెలకువ వచ్చింది. బయటకు చూసింది. అక్కడ హైటెక్ సిటీ రోడ్లు లేవు. చుట్టూ అడవి, హైవే లారీలు మాత్రమే కనిపిస్తున్నాయి. నిత్యాకి ఒక్కసారిగా భయం వేసింది. అన్నా, ఇది ఎక్కడా? ఆఫీస్ రూట్ కాదు కదా అని అడిగింది. తనకి ఒకటే దడదడగా ఉంది. భయం వేస్తుంది. డ్రైవర్ సమాధానం చెప్పలేదు. ఇంకా స్పీడ్ పెంచాడు. ఇంకా స్పీడ్ పోతానే ఉన్నాడు. నిత్య భయంతో ఫోన్ తీసి చూస్తే అక్కడ సిగ్నల్స్ లేవు. క్యాబ్ డ్రైవర్ లాక్ చేసి ఉంది. క్యాబ్ డ్రైవర్ డోర్ లాక్ చేశాడు అన్నిటికీ. విండోస్ కూడా లాక్లోనే ఉంది. అరవడం మొదలుపెట్టింది, హెల్ప్ 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 అని. కానీ అక్కడ ఎవరు హెల్ప్ చేస్తారు? కారులో వెళ్తుంటే ఎవ్వరికీ మాటలు వినిపించవు కదా. క్యాబ్ ఆపు, ఎవరు నువ్వు? అప్పుడు డ్రైవర్ చెప్పాడు, మేడం, నన్ను క్షమించండి. నాకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. నేను కేవలం డ్రైవర్ని మాత్రమే మేడం అని చెప్పాడు. ఎవరు డబ్బులు ఇచ్చారు అని గట్టిగా అడిగింది నిత్య. నిత్య ఏడుస్తూ అడిగింది. అప్పుడు డ్రైవరు సమాధానం చెబుతున్నాడు. డ్రైవర్ ఫోన్లో ఒక ఫోటో చూపించాడు. అది చూసిన నిత్య ఒక్కసారిగా షాక్ అయ్యింది. అది తన కాలేజీ ఫ్రెండ్ ఫోటో. తనని ప్రేమించి తనని రిజెక్ట్ చేసిన ప్రకాష్ నిత్యాని చిన్నప్పటి నుంచి విపరీతంగా ప్రేమించాడు. ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. ఇప్పటికి కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. నిత్యకి ఉద్యోగం వచ్చాక అతన్ని పూర్తిగా దూరం పెట్టింది. దీంతో పగ పెంచుకున్నాడు ప్రకాష్. ఆమె ఆఫీస్ ట్రావెల్ గ్రూప్ని హ్యాక్ చేసి ఫేక్ మెసేజ్ పెట్టాడు. అతని ప్లాన్ ఏమిటంటే నిత్యాని తన సొంత ఊరు ఒడిశాలో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేశాడు. తన ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి అక్కడ బలవంతంగా పెళ్లి చేసుకోవడం. క్యాబ్ విజయనగరం దాటుతుండగా నిత్య తెలివిగా ఒక ప్లాన్ వేసింది. అదేమిటో తెలుసా? ఆమె డ్రైవర్తో, అన్నా, నీకు పిల్లలు ఉన్నారా?
నీ చెల్లెల్లా అనుకో, నన్ను వదిలేయి, నీకు నేను 50,000 ఇస్తాను అని బతిమిలాడింది. డ్రైవర్ కాస్త కరిగాడు, బాగా ఆలోచించి కాస్త కరిగాడు. కానీ ప్రకాష్కి భయపడ్డాడు. ఓ పక్క తీసుకోవాలని కానీ ప్రకాష్ అతనికి భయపడుతున్నాడు. అదే టైంలో నిత్య తన ల్యాప్టాప్ బ్యాగ్లో ఉన్న తన ఆఫీస్ ల్యాప్టాప్ని ఓపెన్ చేసింది. ఇదే మంచి అదృష్టం అన్నమాట తనకి. దానిలో SOS ఫీచర్ ఉంటుంది. ల్యాప్టాప్ ఆన్ చేసి కంపెనీ సెక్యూరిటీ టీమ్కి లైవ్ లొకేషన్ పెట్టి షేర్ అయ్యేలా చేసింది. ఎందుకంటే కంపెనీ ల్యాప్టాప్ శాటిలైట్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి. ఇది చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో ఉంటాయి. 10 నిమిషాల్లో హైవే పెట్రోలింగ్ పోలీసులు ఆమె కంపెనీ సెక్యూరిటీ టీమ్ ఆ లొకేషన్కి వచ్చారు. క్యాబ్ని ఆపి ప్రకాష్ అక్కడే ఫామ్ హౌస్లో ఎదురు చూస్తూ ఉన్నాడు. పోలీసులు ఫామ్ హౌస్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఇద్దరిని అరెస్ట్ చేశారు, డ్రైవర్ని, ప్రకాష్ డ్రైవర్ని, లేకపోతే ఫామ్ హౌస్లో వాడిని. నిత్య సేఫ్గా ఇంటికి చేరింది. నీవు చివరిలో చెప్పాల్సిన మెసేజ్ ఏందో తెలుసా మీకు? ఈ రోజుల్లో ఆఫీస్ గ్రూప్ నుండి మెసేజ్ వచ్చినా నమ్మకండి. ఎందుకంటే అన్ని మోసాలే జరుగుతూ ఉన్నాయి. మనం రోజు చూస్తూనే ఉన్నాము. ఎక్కే ముందు క్యాబ్ నెంబరు, డ్రైవర్ ఫోటో, కంపెనీ పోర్టల్లో చెక్ చేసుకోండి. లొకేషన్ ఎప్పుడు మీ ఫ్యామిలీకి షేర్ చేస్తూ ఉండండి. మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైతే ఏం చేస్తారు కామెంట్లో చెప్పండి. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి.